దేవునికి స్తోత్రం. ఏదైనా అద్వితీయుడగు దేవాదేవుడైన యెహోవా మహోన్నతమైన వాగ్దానం. సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. కీర్తన గ్రంథం 100వ కీర్తన 2వ వచనం. ప్రియ సర్వోన్నతుడైన దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవాదేవుని యొక్క శాశ్వతమైన కృప మీ మీద నా మీద నిలిపి నేడు సజీవులుగా ఉంచినందుకు దేవుడికే మహిమా ఘనత ప్రభావం కలుగునుగాక. దేవుడి మాట వినటానికి, దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన ధన్యతను బట్టి, యోగ్యతను బట్టి మనం ధన్యులమై ఉన్నామని నేను ప్రభు పేరట నమ్ముచు, ఆరాధన ద్వారా ప్రభు యొక్క ఆశీర్వాదాలు మనం పొందగలదు. ఆయన ప్రసన్నత కూడా మన పక్షాన ఉంటుంది. కైనా ఈ గొప్ప వాగ్దానం మన జీవితంలో స్వతరించుకోవాలి. సంతోషంతో యెహోవాను సేవించండి, ఆనందంతో యెహోవాని ఆరాధించండి, ఉత్సాహగానం చేయుచు ఆ దేవాదేవుని యొక్క సన్నిధికి మీరు రండి. దేవుడు తప్పకుండా మీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. సేవించుడి అనే మాట మూల భాషలో ఆరాధించుడి అని రాయబడింది. ఆరాధనయు ప్రసన్నతయు ఒకదానితోనొకటి కలిసి ఉన్నవి. ఎక్కడ ఆరాధన ఉన్నదో అక్కడ దేవుని ప్రసన్నత ఉన్నది. దేవుని ప్రసన్నత దిగి వచ్చిన తర్వాత మరింతగా ఆరాధించడానికి మన హృదయం ప్రేరేపించబడుచున్నదని నేను ప్రభు పేరట నమ్ముచూ మీకు తెలియజేస్తున్నాను. మన ప్రభు స్తుతుల మధ్య నివాసం చేయువాడు, స్తుతులకి పాత్రుడు, స్తోత్రారుడు. ఆయన స్తుతులను కోరుకుంటున్న దేవుడు, అనగా మన ఆరాధన ఆశిస్తున్న దేవుడు. మనము ఆయనను స్తుతించిన కొలది మన మధ్య సంచరించువాడు, ఆరాధన బట్టి ఆనందించు ప్రాణప్రియుడిని మనం సంతోషపెట్టాలని నేను ప్రభుపేట కోరుచున్నాను. దేవుణ్ణి స్తుతించే కొలది మన మధ్యలోకి వస్తాడు ఆయన. మన ప్రాణప్రియుని మనం సంతోషపెడదాం, ఆయన ఆనందింపచేద్దాం. స్తుతుల ద్వారా దేవుని మహింపరుద్దాం, దేవుని ఆరాధిద్దాం, దేవుని సేవిందాం. పాత నిబంధన కాలమందు సొలొమోను దేవాలయాన్ని ప్రతిష్ఠించినప్పుడు యాజకులందరూ దేవుని ఆరాధించారు. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశించలేకపోయారు. 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయం 2వ వచనంలో మనం చూడగలుగుతున్న ఈ సత్యం. మహిమగల మేఘములు దేవుని ప్రసన్నత దిగివచ్చుటకు సూచనగా ఉన్నవి. అవును, ఆరాధన దేవుని ప్రసన్నతను తీసుకుని వచ్చున్నదని నేను నమ్ముచున్నాను. ఆరాధన ద్వారా మాత్రమే దేవుని ప్రసన్నత దిగివస్తుంది. పరిశుద్ధులందరూ దేవుని ప్రసన్నతను ప్రజల మధ్యకు తెచ్చే మార్గంను ఎరిగి ఉన్నారని నేను నమ్ముతూ ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. ప్రభు ప్రసన్నత కలిగినప్పుడే విడుదల, అద్భుతములు, ఆనందము కలుగును. దేవుని ప్రసన్నత దిగివచ్చినప్పుడు విద్యావంతులు, గొప్ప ధనికులు సైతము చంటి బిడ్డల వలె తమ్ము తాము తగ్గించుకుని నాట్యమాటను నేను చూచి ఉన్నాను అనేకమైన స్థలాల్లో. ఆనాడు దేవుని ప్రసన్నతను గ్రహించిన దావీదు కూడా తను తాను తగ్గించుకొని యెహోవా మందిరము మందసం ఎదుట నాట్యమాడాడు ఆయన. ఈరోజు ప్రియులారా, మనం కూడా తగ్గించుకొని దేవుని ఎదుట మనం నాట్యమాడగలం. ప్రియులారా, దేవుడు మనల్ని ఆనందింప చేయగల దేవుడు, దేవుడు మనల్ని సంతోషింప చేయగల దేవుడు. దేవుని మాటలో గొప్ప శక్తి ఉన్నది. దేవుని ద్వారా మాత్రమే మనం విజయం పొందగలం, శక్తిమంతులం కాగలదాం. దేవుడి ద్వారా మనకి జయ విజయం కలుగుతుంది. దేవుని బిడ్డలారా, కొందరు దైవ సేవకులు పాటలు పాడుచుండగా దేవుని మహిమ గల ప్రసన్నత దిగివచ్చుడను మీరు చూచున్నారు కదా. ఆ విధముగా మీరు ప్రభుని ఆరాధించండి, దేవుని ప్రసన్నతను ఆనందించండి. మీరు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుండగా ఆత్మస్వరూపేయుడు దేవుడు తానే ఆనందించును, మిమ్మల్ని ఆనందభరితులుగా చేయగల గొప్ప దేవుడు. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవాదేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృప మనతో కూడా ఉండగలను గనక దేవునికి మహిమార్థంగా, దేవుడికి ఘనతగా మీరు ప్రభుతో కొనసాగితే ప్రభు యొక్క కార్యాభివృద్ధి మీ జీవితంలో జరుగునని నేను ప్రభు పేరట మనసారా మీకు తెలియజేస్తూ, ప్రభుని ప్రార్థించండి, ప్రభుని స్తుతించండి, ప్రభుని ఆరాధించండి, ప్రభు యొక్క ప్రసన్నతను పొందండి. క్రీస్తు నామానికి మహిమార్థంగా మీకు ఆశీర్వాదకరంగా జీవించండి. ప్రభు మీ జీవితంలో, మీ కుటుంబాల్లో జయ విజయాలిచ్చి ఆనందభరితులుగా మిమ్మల్ని చేసి సంపూర్ణమైన కార్యాలు మీ జీవితంలో జరిగించి
మిమ్మల్ని అందరినీ సంరక్షించే సర్వోన్నతుడైన దేవుడు, మన ప్రియ ప్రాణప్రియుడైన యేసుక్రీస్తునాథుడు. ఆయనకే ప్రార్థిద్దాం. ప్రార్థన ద్వారా జయం పొందాం. ప్రార్థన ద్వారా దేవుడి దగ్గర అవుదాం. ప్రార్థన ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలతో మనం నింపబడదాం. మన లోటుపాట్లన్నీ సవరించే గొప్ప దేవుడు యేసునాయన. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మహిమాన్వితుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. దేవా, నిన్ను ఆరాధిస్తున్నాను, నిన్ను మహింపరుస్తున్నాను, నిన్ను గణపరుస్తున్నాం. మా దిక్కు నీవే, మా తోడు నీవే, మా నీడ నీవే, మా అండ మీరే. ఈరోజు నైనా మా శ్రోతలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయనా, నీ ప్రియబిడ్డల పట్ల మీ కార్యం సఫలపరచండి. బిడ్డల జీవితంలో జయ విజయం దయచేయండి. ఆనంద ఆదరణ సంరక్షణ దయచేయండి. సమృద్ధిని దయచేయండి. లోటుపాట్లన్నీ సవరించండి. అక్కర్లన్నీ తీర్చండి. ప్రభువా, నీకు స్తోత్రాలు. బిడ్డల జీవితంలో జయ విజయాలు అనుగ్రహించి నాయనా, బిడ్డలకి పరిశుద్ధాత్మని అభిషేకంతో నీ బిడ్డలు ముందుకు నడిపించి పరలోక ప్రసన్నమైన ప్రతి మీ ఆత్మకార్యాలు బిడ్డల పట్ల జరిగించి, ఆత్మస్వరూపుడా, సత్యాసాక్షి నీకు స్తోత్రాలు. ఇమానుయేలు కర్తా నీకు స్తోత్రాలు. ఇదిగో బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. బిడ్డలందరి మీద కూడా నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో బిడ్డలందరూ నింపి బిడ్డల జీవితంలో జయ విజయాలను అనుగ్రహించి సాక్షులుగా నిలబెట్టమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు.